హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి అందరూ ఐపీఎల్ చూస్తూ బిజీగా ఉన్నారా? ఉంటారులే. 28th నుంచే స్టార్ట్ అయిపోయిందిగా. ఇంకా రోజు బిజీనే. మార్నింగ్ వర్క్ చేసుకోవడం, నైట్కి మ్యాచ్ చూడడం, అంతే కదా. ఆగండి ఆగండి, వీడియో స్కిప్ చేయకండి. అసలు ఈ వీడియో ఏంటో మీకు తెలియాలి కదా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోస్లో మా అత్తయ్య మామయ్య గారినే చూశారు కదా. ఈ వీడియోలో అమ్మ నాన్నని చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చారు ఫ్రెండ్స్. సో వాళ్ళకి బోర్ కొడుతుందని అండ్ అలాగే ఈరోజు సండే అని సరదాగా బయటికి వెళ్దామని అన్నయ్య మెసేజ్ చేశాడు. ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుంటే దగ్గరలో ఉన్న లుంబిని పార్క్ వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాం. మనకు తెలిసిందే కదా, సాటర్డే అండ్ సండే పబ్లిక్ ఎలా ఉంటారో. అనుకున్నట్లే పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. ఇంతకుముందు మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి అంటే క్యూ లైన్లో నిలబడి తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే బయట ఒక డిజిటల్ క్యూఆర్ కోడ్ని పెట్టారు. దానిని మనం స్కాన్ చేసి టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవడమే. ఇది పార్క్ కదా, అమ్మ నాన్న ఏం ఎంజాయ్ చేస్తారో అని చెప్పి అనుకొని వెళ్ళాము. కానీ వాళ్ళు చిన్నపిల్లల్ని చూసి బాగానే ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళకన్నా మేము ఎక్కువగా ఎంజాయ్ చేసాం. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవి అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ బయట ఎండ చూస్తే ఎప్పటికీ తగ్గట్లేదు. అట్లా అని చెప్పి 5:40 అట్లా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయిపోయింది ట్రాఫిక్ వల్ల. ఈ లైన్ చూసారా, మొత్తం బోటింగ్ కోసమే. సో అమ్మ నాన్న అడిగాం మనం కూడా వెళ్దామా అని చెప్పి అడిగితే ఆ వాటర్ చూసి భయపడిపోయారు. అదేంటి అంత స్మెల్ వస్తున్నాయి, వద్దు లోపలికి అని చెప్పి భయపడిపోయారు. ఇంకా పార్క్ మొత్తం అట్లా అట్లా తిరిగేసి బయటకు వెళ్ళి ఏమన్నా తినేసి ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దాం పదండి అని చెప్పి బయటకు వచ్చేసాం. ఇదిగో ఇక్కడ చూసారా, ఎగ్జిట్లో ఆటో స్టాండ్, క్యాబ్స్ అన్నీ ఉంటాయి. సరే నడుచుకుంటూ వెళ్దాం ఎందుకు అని చెప్పి ఆటోని అడిగాము ఎన్టీఆర్ గార్డెన్స్కి ఎంత తీసుకుంటాడని. 5 minutes కానీ తెలుసు, కానీ అడిగాము ఏమంటాడని. వాడైతే 300 అడిగాడండి సెక్రటరేట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళడానికి. మా నాన్న అయితే షాక్ అయ్యాడు ఆ ప్రైజ్ విని. పక్కనే అన్నావు 300 అడుగుతున్నాడు, ఎందుకు పదా అట్లా చూసుకుంటూ వెళ్దాం నడుచుకుంటూ అని చెప్పి అన్నాడు. సరే ఎట్లాగో వీళ్ళకి కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. వచ్చేటప్పుడు ఎంత ఎండ అయితే ఉందో ఇప్పుడైతే క్లైమేట్ మొత్తం కూల్ అయిపోయిందండి. అట్లా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే చల్ల గాలికి ఈ మొక్కలు చాలా బాగా అనిపించింది. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా మా అమ్మ నాన్నని చూపిస్తానని చెప్పి. ఇదిగోండి మా అమ్మ అండ్ ఇదిగోండి మా నాన్న. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, వీళ్ళు రావడమే రేరు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ పొలం పనులన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడప్పుడు ఇట్లా 1 month అట్లా ఉండడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా బయటకు తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ.